అండ్ ఈరోజు అయితే లాస్ట్ డే ఇన్ వైజాగ్. అండ్ ఫైనల్లీ నేనైతే ఫస్ట్ టైం ఆటోమేటిక్ కార్ అయితే ట్రై చేయబోతున్నాను. అండ్ ఈరోజు రేట్ అవుట్ఫిట్ ట్రై చేయించమంటారండి. మీది వెస్ట్రన్ అయితే వేసుకున్నారనమాట, స్నీకర్స్తో జిఏపిసి స్వెట్ షర్ట్ వేసుకున్నారు. అండ్ నేనైతే ఫుడీ అండ్ నార్మల్ ఇదే. సో మేము ఇప్పుడైతే కొద్దిగా షాపింగ్కి అలా అయితే వెళ్ళబోతున్నాం. బట్ నేను ఫస్ట్ టైం ఆటోమేటిక్ ఈవీ కార్ అయితే ట్రై చేయబోతున్నా. మా మామయ్య గారు ఆల్రెడీ ఒకసారి చూపించలేరనమాట. అండ్ చలో లెట్స్ గో. అండ్ దిస్ ఈస్ ద కార్. నేను ఇంకా స్టార్ట్ కూడా చేయలేదు. దీనికి గేర్ రాడ్ ఉండదంట, ఓన్లీ నాబ్ ఉంటుంది. న్యూట్రల్, డ్రైవ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ రివర్స్. రివర్స్ అంటే బ్యాక్ వెళ్తుంది, న్యూట్రల్ అంటే నార్మల్, అండ్ డ్రైవ్ అంటే ముందుకు వెళ్తుంది, అండ్ స్పోర్ట్స్ అంటే ఫుల్ స్పీడ్లో వెళ్తాం కంట. సో స్టార్ట్ అయితే చేద్దాం. అండ్ దీంట్లో క్లచ్ మిస్సింగ్ మాము, ఓన్లీ రెండే ఉంటాయి. ఒక్క కాలుతో అటు ఇటు చేసుకోవటం అంతే. సో చలో లెట్స్ గో. ఈ కారు పెట్టేది ఇక్కడ ఉంది. దూరట్లో ఓకే అంతేనా? ఈ ఆనే కాలేదు, ఇది ఆను. చాలా రొటేషన్ ఉంది, నాకు ఇంకా అంత రొటేషన్ అలవాటు కాల. ఇప్పుడు డ్రైవ్ మోడ్కి వెళ్ళింది. లెట్స్ గో. డ్రైవ్ అంటే ముందుకు వెళ్తుంది. ఐ మైట్ స్ట్రగుల్ ఏ బిట్ స్టార్టింగ్లో, కొద్దిగా స్లోగా. ఓకే, సీట్ బెల్ట్స్ పెట్టుకోవాలి. కాస్త సైడ్ కాపుకొని సీట్ బెల్ట్స్ పెట్టుకొని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మీరు ఒక్కళ్ళే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినా సరే పక్క సీట్లో సీట్ బెల్ట్ పెట్టాలి. అవునా? ఓకే. అండ్ బాగుంది మామ. ఎటువంటి గేర్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు నాకు. యాక్చువల్లీ నేను సెకండ్కి వెళ్ళాలి, ఇప్పుడు థర్డ్కి వెళ్ళాలి. కొద్దిగా స్లో చేసాను, సెకండ్కి రావాలి. నేను ఫస్ట్ గేర్కి రావాలి యాక్చువల్లీ, ఈ స్పీడ్ రావాలంటే. 60 kmph విత్ ఈజ్. 74 80లో ఉన్నా నేను. యాక్చువల్లీ తెలీదు అంత స్పీడ్ వెళ్తున్నాం అని చెప్పి లోపల ఉన్న వాళ్ళకి అంత. అందుకే నేను బైక్ తోలటానికి అన్కంఫర్టబుల్గా ఫీల్ అయిపోవటానికి కారణం అదే. ఒక్కసారి కార్లో నువ్వు 80-90 కొట్టడం అలవాటు అయ్యి, ఆ టైమింగ్స్ అలవాటు అయిపోయి, నెక్స్ట్ మళ్ళీ నువ్వు బైక్కి వెళ్ళావు అనుకో, నువ్వు బైక్ మీద ఒక 80-90 కొడతా ఉంటే ఓ గాలి, హెల్మెట్ పెట్టుకోకపోతే చిరాకు వచ్చేస్తుంది. బాగుంది మామ ఈవీ కార్. ట్రాన్సిషన్ ఫ్రమ్ మాన్యువల్ టు ఆటోమేటిక్ సో ఈజీ. ఇక్కడ నుంచి ఏ ఆటోమేటిక్ కార్ కనిపించినా ఐ విల్ నాట్ బ్యాక్ ఆఫ్. లైక్ ఓకే తీస్తాను ఆటోమేటిక్, నో ప్రాబ్లం తీస్తానండి. జస్ట్ ఈ డైలీ అలవాటు చేసుకోవాలంటే. ఇది ఒక్కొక్క కార్లో ఒక్కొక్కలా ఉంటుంది. ఇట్ విల్ నాట్ బి ద సేమ్ డైల్ ప్రతి ఈవీ కార్లో. మా మామయ్య ఈవీ కార్లో అయితే రాడ్ లాగే ఉంటుంది, అది మార్చుకోవాలి, ముందుకి వెనక్కి మార్చుకోవాలి. ఇందులో ఏమో డైల్ లైట్ షేడ్ అట్లా. డైల్ యాక్చువల్లీ వెలుగుతుంది. ఎస్ వెలుగుతుంది. వెలిగినా అసలు కనిపించదు లైట్ పడితే. సో ఇది కొద్దిగా ఇంప్రూవ్ చేయాలి టాటా వాళ్ళు. నాన్నకైతే అదే ప్రాబ్లం అన్నమాట. చాలా సేపు డ్రైవ్ మోడ్ ఇక్కడ రెడీగా ఉందని చెప్పి ఇక్కడ మీటర్ లో చూసుకుంటున్నాను నేను. నాన్నకి ఇది చాలా టైం పడుతుంది అక్కడ కింద చూసుకొని చేయటం. లేదు నాకు అలవాటు అయిపోయింది, ఇంకా జాయ్స్టిక్ మోడ్ వచ్చేసింది. మేము ఇప్పుడు ఏదో బేక్ మై విష్ అంట ఆ కెఫేకి అయితే వచ్చాం. ఇక్కడ ఏమన్నా పర్చేస్ చేసి కార్లో కూర్చొని తిందాం అంటున్నారు. సో లెట్స్ గో. సో లోపల కొంచెం ఇది పరిస్థితి. ఏం కావాలండి మీకు? మ్యాక్రోనీ, ఇంకా కేకులు, చిన్న కేకులు, పెద్ద కేకులు. అమ్మో ఎన్ని కేకులు. ఇప్పుడు మనం అయితే తీసుకుంటున్నాం పంపులు, ఈ మ్యాక్రోనీస్. ఇదేనమ్మా బాగది. పెద్ద కుక్కీలు, కేకులు, చికెన్ పఫ్లు, ఎగ్ పఫ్లు. అమ్మో ఎన్ని పఫ్లు. దీనికోసమే తీసుకొచ్చాను. ఎలా ఉంది? వెరీ నైస్. ఇప్పుడైతే ఈ పాటకు 2 బాంబులు నిసయ్య తిన్నారు, ఇంకో 2 ఆర్డర్ కట్టించుకున్నారు అనమాట. మళ్ళీ ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి వాటర్ బాటిల్, టిష్యూస్, ఇంకా ఇవన్నీ పర్లేదు మామ, బాగుంది, ట్రై చేయొచ్చు. బట్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది బాంబులోని. ఇట్స్ లైక్ 110 రూపీస్ ఆర్ సంథింగ్. బట్ బ్రో ఎర్రీ తీపి ఉన్నాయి బ్రో. నార్మల్ స్వీట్ తినే పర్సన్ అది తిన్నాడంటే ఇంటర్ బాబు ఇంత స్వీట్ ఉన్నాయి అంటాడు. మిగతా కుకీ బాగుంది, కుకీ ఈజ్ బెస్ట్. ఇంకా ఇప్పుడు పఫ్ ట్రై చేయాలి, కొద్దిగా హాట్తో విల్ ఎండ్ దిస్. ఏంటండి మీ రివ్యూ? బాగుంది, ఎగ్ పఫ్ ఈజ్ టూ గుడ్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? షాపింగ్. అండ్ ఇప్పుడు నేనైతే వైజాగ్లో లెన్స్ కార్ట్ స్టోర్కి అయితే వచ్చానన్న.
ఇది చాలా పెద్ద స్టోర్ అంట వైజాగ్లో. స్పెక్టికల్స్ తీసేసి లెన్స్లు వాడదాం అనుకుంటున్నా. సో ఆ లెన్స్లు ఇక్కడ ఉన్నాయేమో కనుక్కొని డైరెక్ట్ కొనుక్కొని వెళ్ళిపోదామని వచ్చా. సో చూద్దాం పదని దొరుకుతుందో లేదో. లెన్స్ కార్ట్కి వెళ్ళామో పని కాలేదు. అక్కడ బాష్ అండ్ ల్యాంబో అని చెప్పి లెన్సెస్ ఉంటాయి అనమాట, ప్రీమియం లెన్సెస్. అవి వాడి దగ్గర రెడీగా స్టాక్ అయితే లేవు. సో మేమైతే టైటాన్ I+కి అయితే వచ్చాం. ఇక్కడ ఏమైనా ఫ్రేమ్స్ నచ్చుతాయా ఆర్ఎల్స్ ఇక్కడ ఏమైనా లెన్సెస్ ఉంటాయా చూద్దామని చెప్పి. అండ్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ కూడా లెన్సులు రెడీగా ఉండవు అంట మామ. డైరెక్ట్గా ఆర్డర్ ఇస్తే ఆర్డర్ వస్తాయంట. వెనకాల తెగ ట్రయల్ జరిగిపోతున్నాయి. టైటాన్లో కూడా లేవంట లెన్సెస్ డైరెక్ట్గా, అందుకే లారెన్స్ అండ్ మాయో అంట. దీనికి వచ్చాము. ఎక్కడ కూడా ఉండదు మ్యాక్సిమం. జస్ట్ అడుగుదాం ఏముంది. దొరకవు అనుకున్న దగ్గర అచ్యుత్ గారికి లెన్సెస్ ఉన్నాయని చెప్పారు. సో వచ్చాక చూద్దాం. తీసుకుంటారా తీసుకోరా? తీసుకుంటే ప్రైస్ ఎంత ఉందో చూసి. ఇక్కడైతే చాలా స్పెక్టికల్స్ ఉన్నాయి మామ. దీంట్లో స్మోకీ టింట్ ఫినిష్ కూడా వస్తుందంట. రేబాన్ది విత్ పవర్ ఒక 20,000 to 25,000 అవుతుందంట. సర్లే తర్వాత వద్దామని చెప్పి ఆగిపోయాను. అండ్ ఇక్కడ పవర్ కాంటాక్ట్ లెన్సెస్ కూడా రెడీగా ఉన్నాయంట. 30 days బాక్స్ రెడీగా ఉందంట. ఒక 2,000 రూపాయలు ఎంత పడుతుంది మామ అది. నాకు ఈ ఫ్రేమ్ 2,000 పడింది. అండ్ ఐ కెన్ యూజ్ దిస్ ఫర్ ఇయర్స్ ఆర్ ఎల్స్ కంప్లీట్ ఇయర్. బట్ అది ఒక్క మంత్కి ఇట్ ఈస్ కాస్టింగ్ మీ 2K. సో అలా సంవత్సరం అంతా వేసుకుంటే ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 24K ఏమో చూడాలి. జస్ట్ ట్రై చేద్దాం కదా అని చెప్పి ట్రైల్కి తీసుకుంటున్నాయి. ఇది చూద్దాం తర్వాత ఎప్పుడు. ఆక్వా లెన్స్ దాంట్లో అంత కంఫర్ట్ లేదు మమ్మ నాకు. ఇప్పుడు ఇది ట్రై చేస్తే ఈ లెన్స్ ఇది ట్రై చేసాక చూద్దాం. ఒక 2 to 3 days గేమ్ ఆడితే ఎలా ఉంటుంది ఆర్ ఎల్స్ నా ఫీల్ ఎలా ఉంటుంది ఎక్సెట్రా అని ఐ విల్ గివ్ రివ్యూ. మున్నా బాయ్ చేంజింగ్ ఫ్రమ్ స్పెక్టికల్స్ టు లెన్సెస్ జస్ట్ ఫర్ కాస్మెటిక్ రీజన్స్. మనకి లెన్సులు దొరికిన ఆనందంలో మేడం గారిని బెస్ట్ సైడ్కి తీసుకురావడం జరిగింది. సో పదండి చలో. మనం ఎప్పుడు ఈ సెక్షన్లో అంత పెద్దగా తిరగము, కానీ తిరగాల్సి వస్తుంది. హౌ క్యూట్. పింక్ 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 వైట్ 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 ఫ్రాక్ కావాలా మీకు? చూసుకోండి. అండ్ ఏం లేదు స్పెసిఫిక్ సెలెక్షన్. బాగా తిరుగుతూ ఉంటాం అంతే. అని దొరికితే చూద్దాం. అచ్యుత్ గారు కపుల్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకున్నారు. ట్రైల్ వేసుకోవడానికి వెళ్తున్నారు. బాగుంది. ఫుట్బాల్ జెర్సీ బాగుందండి, తీసుకోండి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ నేనైతే ఒక డ్యాన్స్ స్కూల్కి అయితే వచ్చా బ్రో. డ్యాన్స్ ట్రై చేయమని అంటున్నారు. సో చూద్దాం. నాకైతే ఒక్క చేయి కదపడం కూడా రాదు. లెట్ us see నేను ఎలా స్ట్రగుల్ అవుతాను. అండ్ ద బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ భారతి గారు ఎలా వేస్తారో. కాదా? నాకు రాదు, ఎవరికి రాదు. అండ్ ఇక్కడ చాలామంది డాన్సర్స్ ఉన్నట్టున్నారు. భారతి గారి ఫ్యాన్స్ వచ్చారు. డాన్స్కు వచ్చాము, ఇంతమంది జనాలు పోగారు. ఏంటి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏమైపోతున్నారు? నేను ఏమైందో నాకు ఏం రాదు. ఏదో ఒక స్టెప్ వేయండి ఇక్కడ. ఆహా, ఇప్పుడు ఫస్ట్ భారతి గారు అయితే స్టెప్ అయిపోతున్నారు. అది మిర్రర్. మొత్తం క్లాస్ ఎన్విరాన్మెంట్ రెడీ అవుతుంది. అరే 2 స్టెప్పులు నాకు వస్తే వేస్తాను. నాకేం రాదురా బాబు, నాకు రాదురా బాబు. ఓకే మీరే అండి ఫస్ట్ ఓపెనింగ్ మీరే. సో ఫస్ట్ భారతి గారు. ఓ పాపం ఉన్న పిల్లల్ని పంపేద్దామని చెప్తుంది. చూద్దాము హౌ దిస్ సెషన్ గోస్. ఏంటారా? ఓకే ఓకే ఇటా. ప్రస్తుతానికి ఒక అరగంట గడిచింది. ఇంకో సాంగ్ ఉందంట, చూడాలి. పర్లేదు, మనకైతే ఏం తెలియట్లేదు. అన్నీ మర్చిపోతాం కాబట్టి ఏమంత టెన్షన్ లేదు. వీడియో ఉండిద్ది కాబట్టి మళ్ళీ వీళ్ళు ప్రాక్టీస్ జస్ట్ 2 songs. ఎంతసేపు 1 minute కూడా రాదు నాకు తెలిసినంత వరకు సాంగ్. చూద్దాం మా. పిడక స్టెప్ ఫైనల్లీ వెయిటింగ్ ఫర్ ద పిడక స్టెప్ వచ్చేసింది మావా.
ఏం లేదురా, సింపుల్ రా, నన్ను ఫాలో అయిపోయి సింపుల్ రా. ఏంటి స్ట్రగుల్ అవుతున్నావా? ఇట్స్ బీన్ 1 hour. ఏదో ట్రై చేస్తున్నాం కానీ ఇంకా మూమెంట్ అయితే రావట్లేదు. బట్ భారతి గారు ఈజ్ ఎంజాయింగ్ ద హోల్ ప్రాసెస్ బిట్ బై బిట్. Okay. Are you not enjoying? I'm enjoying the process, but I have no hope that I can perform. Yeah, first enjoy kada. Ippudu present moment tarvata em chestaru అదే అంటున్నా. think later. విల్ సీ. యా, లైఫ్లో ఫస్ట్ టైం ఐ డిడ్ ఏమో మొత్తం అని చెప్పనులే, ఓ 4 స్టెప్లు అయితే చేశాను. ఇంకోండి చేయించింది ప్రశాంతి మేడం పెడతాం. ఇంకోండి ట్రైనర్ ఆర్ ఎల్స్ డ్యాన్స్ టీచర్, షైనింగ్ స్టార్స్ డ్యాన్స్ అకాడమీ మురళీనగర్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు దాకా ఎంతో సహనంతో ఏ మూమెంట్ రాని నన్ను సహనంగా నేర్పిస్తున్నారు అనమాట. చూద్దాం దీని అవుట్పుట్ వచ్చిద్దా రాదా అనేది చాలా రోజులు వెయిట్ చేయాలి మీరు. ఆ లోపల నేను 100 సార్లు గివప్ ఇస్తానేమో, చూద్దాం. సో టుడే ఈజ్ లాస్ట్ డే అండ్ భారతి గారు అయితే నేను మళ్ళీ మా ఇంటికి దింపేటాకి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని వచ్చారు. నేనైతే మళ్ళీ ఏదైతే ఎక్స్ప్రెస్ ఎక్కి వచ్చామో సేమ్ అదే ఎక్స్ప్రెస్లో అయితే వెనకైతే వెళ్తున్నా. సేమ్ అదే పేరు కదా, డబుల్ డెక్కర్ ఉదయ్. సో ఉదయ్లో వెళ్ళిపోతాం. భారతి గారు అయితే ట్రైన్ లోపలికి వచ్చి సీట్ నెంబర్ దగ్గర చూసి నేను ఎక్కడ తప్పిపోతానో అనే భయంతో కూర్చోబెట్టి మరీ వెళ్తున్నారు. సో అది ఇప్పుడు వీక్ 7 feeling sad.